నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా ఆ కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలండి, జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడాన్ని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది. హస్త నక్షత్రం వినాయకుడిదండి. ఇందాక చెప్పుకున్నాం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ ఇవన్నిటికి కారకుడు. విద్యకి ఇవన్నీ కూడా కారకుడు, జ్ఞానాన్ని కూడా కొంచెం కారకుడు అంతా వినాయకుడు అంటారు. ఫస్ట్ వినాయకుడు పూజ చేయిందే ఇచ్చాడు. సో కన్యా రాశికి మళ్ళీ అధిపతి బుధుడు అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. సో బుధుడు అనగానే మనం గ్రీన్ కలర్ అనుకున్నాం, గ్రీన్ కలర్ అనగానే నేచర్ అనుకున్నాం. సో నేచర్లో మమైకం అయిపోతారని చెప్పాను. మెయిన్ ఏంటంటే అన్ని గ్రహాలకి ఉచ్చస్థానం అనేది వేరే ఉంటుందండి. స్వస్థానం వేరే ఉంటుంది, ఉచ్చస్థానం వేరే ఉంటుంది. అంతే కదా. ఒక్క బుధుడు మటుకు స్వస్థానం ప్లస్ వచ్చే ఒకటే రాశి అనమాట, కన్యా రాశి. అతను అది పెట్టుకున్నాడు అనమాట. అంటే నేనే ఇంకా అన్నీ అనమాట. అందుకే ఇంకా కన్యా రాశి వారికి ఇంకా డిఎన్ఏ అనుకోండి, అన్నీ అనుకోండి, వాళ్ళకి బై బర్త్ లౌక్యం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అన్నీ, జ్ఞాపశక్తి, తెలివితేటలు అన్నీ కూడా ఎక్కువ. అలాగే స్నేహితులు ఎక్కువగా ఉండడం, ఎందుకంటే బుధుడు స్నేహితులకు కారకుడు. సో ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ ఉంటుంది. అదే బుధుడు మళ్ళీ వ్యాపార కారకుడు, వ్యాపారం కుశలత, వ్యాపారంలో లౌక్యం. సో ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎలా మాట్లాడాలి, ఎలా లోన్ సంపాదించాలి, ఎలా అప్పులు తీర్చాలి, అవన్నీ కూడా వాళ్ళకి బాగా వస్తుంది. సో ఇందాక చెప్పుకున్నప్పుడు ఇలాగే మామూలుగా రాశుల గురించి చెప్పుకుంటే మేషరాశి వాళ్ళకేమో శివుడు, ఆంజనేయ స్వామి ఎక్కువ ఇష్టం అండి. వృషభ రాశి వారికి ఏమో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి అండి. మిథున రాశి వారికి ఏమో అమ్మవారు, శివుడు అండి. కర్కాటక రాశికి వచ్చేటప్పుడేమో శివుడు మరియు అమ్మవారు అండి. సింహరాశి వారికి వచ్చేటప్పుడేమో దత్తాత్రేయ స్వామి, వినాయకుడు మరియు వెంకటేశ్వర స్వామి. కన్యా రాశి రాగానే మనకి హనుమంతుడు, మెయిన్గా హనుమంతుడు, అమ్మవారు.
సో ఈ కన్యా రాశి వారికి ఇలా ఇంత బాగుంది. మెయిన్గా వీరికి గురువు మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే రాహుకేతులు 6, 12 స్థానంలో చాలా బాగున్నారు. అలాగే మనకి శని ఒక్కడు మనకి సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం అనేది ఏంటంటే మెయిన్గా లగ్నం నుంచి చూస్తే మామూలుగా జాతకరీత్యా భార్య లేదా భర్త, వైవాహిక జీవితం, అలాగే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ పార్ట్నర్షిప్, వ్యాపారంలో పార్ట్నర్షిప్ అండి. అలాగే మనకి ఇవి జాబ్లో ఏమో ఇమీడియట్ బాస్ అండి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిన్ బాస్ మనం ఎప్పుడు కలవలేము, చాలా రేర్గా కలుస్తాం. ఇమీడియట్ బాస్ మనకు రోజు కలుస్తాం, అటెండెన్స్ సైన్ చేయాలి, అదేమో బయోమెట్రిక్ అయితే ఆ టైంకి వచ్చామో లేదా చూస్తారు, లీవ్ పర్మిషన్ తీసుకోవాలి, మామూలు పర్మిషన్ వెళ్ళినా తీసుకోవాలి. సో రోజు మనం చూస్తాం. సో ఇమీడియట్ బాస్తో చాలా బాగుండాలంటే జాతకం, అలాగే భార్యతో చాలా బాగుండాలన్న జాతకం 7th హౌస్ లగ్నం నుంచి చాలా బాగుండాలన్నమాట. అలాగే వివాహ స్థానం సప్తమ స్థానం, ఆ వివాహ స్థానమే ఇమీడియట్ బాస్, ఆ వివాహ స్థానమే మనకి మెయిన్గా బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా. సో జాతకంలో సప్తమ స్థానం బాగుంది అనుకోండి, గేమ్లో అది బాగాలేదనుకోండి, వైఫ్తో అదే ప్రాబ్లం ఉంటుంది, ఇమీడియట్ బాస్తో అదే ప్రాబ్లం ఉంటుంది, మెయిన్గా వ్యాపారస్థంలో ఆ పార్ట్నర్షిప్తో కూడా ప్రాబ్లం. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు. ఇది ఓన్లీ జస్ట్ ఒక ట్రాన్సిట్. సో ఇప్పుడు ఏంటంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించడం, చిన్న కీచులాట్లు ఉండడం, అలా ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం. మనం ఏమలేదు, ఒక చిన్న ప్రతిరోజు జోక్ వేసుకుంటాం, ఒక చిన్న జోక్ వేసేప్పుడు అది సీరియస్ అవుతుందన్నమాట. చెప్పకుండా ఆ రోజు వెళ్ళి ఉండకపోవచ్చు, మనం ఫోన్ చేసి ఉండకపోవచ్చు ఈరోజు రావట్లేదు, మిస్కమ్యూనికేషన్ అయిపోతాయి అన్నమాట, పెద్ద గొడవ అయిపోతుంది. సో అందుకే కన్యా రాశి వారు కూడా ఇంట్లో భార్యాభర్తలు మౌనంగా ఉండడం బెస్ట్. అలాగే ఆఫీస్లో కూడా మౌనంగా ఉండడం. ఎందుకంటే 10 గంటలు అక్కడ ఉంటాం, ఇక్కడ 10 గంటలు ఉంటాం, ఇక్కడ తక్కువ ఉంటాం ఇంట్లో. ఎందుకంటే పడుకునే 8 గంటలు ఉంటే ఇంక 2 గంటలే ఉంటారు ఇంట్లో. సో ఎందుకే అంటారన్నమాట, ఆఫీస్లో మీరు ఎలా ఉన్నారో అనేది తెలిస్తే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ కానీ మీ ఇది కానీ చెప్పగలుగుతారన్నమాట బయట. ఇప్పుడు ఆఫీస్లో ఎలా ఉన్నాడు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే 8 hours చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొలీగ్స్ అందరితో ఉండాలి, బాస్తో ఉండాలి, మెయిన్ బాస్తో ఉండాలి, పెర్ఫామ్ చేయగలగాలి. సో అందుగురించి అంటే వీళ్ళు ఈ చిన్న పరిహారాలు చేయాలండి, చేస్తే బాగుంటుంది. విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం అవడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఆర్థికంగా బాగుండడం, ఆరోగ్యపరంగా కూడా బాగుండడం, ఏం ప్రాబ్లం లేదు. ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ ఫారెన్ వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంది, వాళ్ళు అక్కడ చదువుకోవాలన్నా మంచి ర్యాంక్ సాధించడం, మంచి అడ్మిషన్ దొరకడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి, ఏవో చిన్న మైనస్లు తప్ప. మరి వీరు అంటే ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. ఎందుకంటే శని ఉద్యోగకారకుడు, ప్లస్ దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం అండి. సో దశమ స్థానంలోనే గురువు ఉన్నాడు అనమాట. సో గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా బాగుంటుంది, ఎందుకంటే ధనకారకుడు గురువు కాబట్టి అక్కడ ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా బాగుంటుంది చెప్పుకోవాలి. వీరు ఏమైనా పరిహారం చేసుకోవాలి వీరికి మెయిన్గా అంటే వీరికి కూడా ఈ శని రిలేటెడ్ చేసుకుంటే చాలు. సో సేమ్ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే సింధూరు పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, లేదంటే వడమాల సమర్పించడం. అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళడం, అక్కడ ఆయన 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకంగా అర్చన కానీ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కని పరిహారం తెలియజేస్తారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.